హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐడెక్స్ ఇనిషియేటివ్ కింద ఇండియన్ స్టార్టప్స్కి న్యూ ఛాలెంజ్ ఇచ్చింది. యాంటీ రెడార్ డెకాయ్ స్వార్మ్ని డెవలప్ చేయమని. ఈ హై స్పీడ్ డ్రోన్స్కి రన్వేస్తో పని లేకుండా ఉండే లాంచ్ మెకానిజం ఉండాలి. మినిమం 500 కిలోమీటర్స్ రేంజ్, మ్యాక్ 0.9 స్పీడ్ ఉండాలి. డ్రోన్స్ లార్జ్ నెంబర్స్లో చాఫ్స్ని క్యారీ చేయాలి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రేడియేషన్స్ని డిటెక్ట్ చేయడం, అలాగే ఎమిట్ చేయడం కోసం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పేలోడ్ని కూడా క్యారీ చేయాలని చెప్తుంది. ఇక 0.9 మ్యాక్ స్పీడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పేలోడ్ అంటే ఈ డ్రోన్స్ క్రూజ్ మిసైల్స్తో పాటు ఫైటర్ జెట్స్లా కూడా మిమిక్ చేయగలగని చెప్తుంది. 5th జనరేషన్ జెట్స్ని తప్పిస్తే మిగిలినవి ఏవైనా సరే ఆఫ్టర్ బర్నర్ని ఉపయోగించే కొద్దిసేపు మాత్రమే సూపర్ సోనిక్ స్పీడ్తో ప్రయాణిస్తాయి. మిగతా టైంలో మ్యాక్ 1 కంటే తక్కువ స్పీడ్తోనే ప్రయాణించగలవు. ఎయిర్ ఫోర్స్ ఈ డ్రోన్స్ అనేవి శత్రువుల రెడార్స్ని గుర్తించగలగాలి. అలాగే శత్రువుల రెడార్స్తో పాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ని కూడా మోసం చేయడం కోసం ఫైటర్ జెట్స్ రెడార్స్ లాగానే ఎమిషన్స్ని రిలీజ్ చేయాలని కూడా చెప్తుంది. అలాగే ఫైటర్ జెట్స్లా చాఫ్స్ని క్యారీ చేయాలని చెప్తుంది. ఈ హై స్పీడ్ డ్రోన్స్ రోల్ ఏంటంటే, మిసైల్ అటాక్కి ముందు కానీ మిసైల్ అటాక్ జరుగుతున్నప్పుడు కానీ పెద్ద సంఖ్యలో వెళ్ళి ఫైటర్ జెట్స్ క్రూజ్ మిసైల్స్లా మిమిక్ చేస్తూ శత్రువులను కన్ఫ్యూజ్ చేయడం. అమెరికా యుక్రెయిన్కి మాల్ డెకాయ్స్ని సప్లై చేసిన విషయం తెలిసిందే. యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ స్టోర్మ్ షాడో మిసైల్స్తో పాటు వీటిని లాంచ్ చేస్తుంది. ఈ మిసైల్స్ హై సక్సెస్ రేట్ని అచీవ్ చేయడంలో ఇవి కూడా మంచి పాత్ర పోషించాయి. రష్యా యుక్రెయిన్ వార్ మిగిలిన కంట్రీస్ మిలిటరీస్కి మోడర్న్ వార్స్లో ఎలాంటి వెపన్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎలాంటి టాక్టిక్స్ని ఉపయోగిస్తున్నారని మంచి లెసన్స్ని నేర్పిస్తుంది. యాంటీ రెడార్ డెకాయ్ స్వార్మ్ అనేది మరో లెసన్ అని చెప్పొచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్వైర్మెంట్స్కి జేఎస్ఆర్ డైనమిక్స్ డెవలప్ చేస్తున్న మినియేచర్ గ్రౌండ్ లాంచ్ డెకాయ్ అనేది దాదాపు సూట్ అవుతుంది. లిమిటేషన్ ఏంటంటే 300 కిలోమీటర్స్ రేంజే ఉంది, కానీ ఎయిర్ ఫోర్స్ అయితే మినిమం 500 కిలోమీటర్స్ రేంజ్ కావాలని చెప్తుంది. G7 కంట్రీస్ ఇరాన్కి ఒక వార్నింగ్ని ఇష్యూ చేశాయి. ఇరాన్ కనుక రష్యాకి బలిస్టిక్ మిసైల్స్ని ట్రాన్స్ఫర్ చేయడంలో ప్రొసీడ్ అయితే మరిన్ని శాంక్షన్స్ని విధిస్తాం, యూరప్కి ఇరాన్ ఫ్లైట్స్ వెళ్లకుండా కూడా బ్యాన్ని విధిస్తామని వార్నింగ్ ఇచ్చాయి. అమెరికా దాదాపు 1 సంవత్సరం నుండి చెప్తుంది ఇరాన్ రష్యాకి మిసైల్స్ని పంపడానికి ప్లాన్ చేస్తుందని. అయితే లాస్ట్ మంత్ రీయూటర్స్ ఇరాన్ రష్యాకి 400 బలిస్టిక్ మిసైల్స్ని సప్లై చేసిందని రిపోర్ట్ చేసింది. అయితే వైట్ హౌస్ అమ్మబోతుందనే కానీ రష్యాకి డెలివరీ అయినట్టు మా దగ్గర కన్ఫర్మేషన్ లేదని చెప్పింది. ఇప్పుడు కన్ఫర్మేషన్ వస్తే మరిన్ని శాంక్షన్స్ని విధించడానికి సిద్ధమయ్యాయి. అయితే అదే వైట్ హౌస్ రష్యా నార్త్ కొరియా మిసైల్స్ని ఉపయోగిస్తుందని మాత్రం చెప్తుంది. అమెరికా యుక్రెయిన్కి అటాక్ ఎంఎస్ బలిస్టిక్ మిసైల్స్ని సప్లై చేశాక రష్యా కూడా ఇరాన్ నార్త్ కొరియాల నుండి సిమిలర్ మిసైల్స్ని కొనుండొచ్చు, లేదా ఆ ప్రాసెస్లో ఉండొచ్చు. ఒక రష్యన్ న్యూస్ ఏజెన్సీ హూదీ రెబల్స్ హైపర్సానిక్ మిసైల్ని టెస్ట్ చేశారు, ఇజ్రాయెల్ రెడ్ సీ అటాక్స్ కోసం ప్రొడక్షన్ కూడా మొదలు పెడుతున్నారని క్లెయిమ్ చేసింది. ఈ మిసైల్ మ్యాక్ 8 స్పీడ్ని రీచ్ అవుతుందని చెప్తుంది. మిసైల్ పిక్చర్స్ని అయితే బయట పెట్టలేదు. లాస్ట్ ఇయర్ ఇరాన్ క్లైమ్డ్ మ్యాక్ 14 స్పీడ్తో ఫటా అనే హైపర్సానిక్ బలిస్టిక్ మిసైల్ని టెస్ట్ ఫైర్ చేసింది. దీని తర్వాతే హౌదీస్ మ్యాక్ 8 మిసైల్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇండియన్ ఆర్మీ జోధ్పూర్లో ఫస్ట్ అపాచీ స్క్వాడ్రన్ని ఏర్పాటు చేసింది. ఎయిర్ ఫోర్స్లో 22 అపాచీ హెలికాప్టర్స్ సర్వీస్లో ఉండగా ఆర్మీ 6 హెలోస్ని ఆర్డర్ చేసింది. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం ఈ ఫిబ్రవరిలోనే డెలివరీ స్టార్ట్ అవ్వాలి. అయితే ఏఎన్ఐ ప్రకారం మేలో డెలివరీ స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.